హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అన్న సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి. ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి నేత్ర దేవాకి మోసం చేసి ఫోన్ చేస్తుంది కదా, దేవా ఇక్కడ ఎవరో నన్ను ఇంటి దగ్గరికి వచ్చి వెంటాడుతూ ఉన్నారు, ఎవరనేది కనపడట్లేదు కానీ మొత్తానికి నన్ను ఇలా కనపడుతూ ఇబ్బంది పెడుతున్నారు అనేసి అనేపాటికి పాపం నిజమేనేమో, నేత్ర గారు నిజంగానే భయపడుతున్నారు కదా, కాపాడాలి అని చెప్పేసి దేవ వెళ్ళటము, ఇంకా దేవ నన్ను రేప్ చేయబోతున్నాడు అని చెప్పేసి నేత్ర పోలీసులకు ఫోన్ చేయటము, దేవాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడము, బయటికి తీసుకురావాలని చెప్పేసి మిథున కష్టపడటం, ఇదంతా తెలుస్తున్న విషయమే కదా. మొత్తానికి నేత్ర అయితే మంచిది కాదు, తను కావాలనే దేవ మీద ఇలా చేసింది అనేసి మిథున అయితే కనుక్కోగలిగింది కదా. ఏంటంటే నిన్న మున్సిపాలిటీ ఆవిడ చెత్త తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ చెత్త తీసుకొని వెళ్తూ ఉంటే నేత్రకిను ఆవిడకి ఇద్దరికి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది కదా. మిథున కూడా చెత్త వేయటానికి అని చెప్పేసి వచ్చి ఏంటి నేత్రను ఆవిడ ఇద్దరు గొడవ పడుతున్నారు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల నేత్ర గొడవ పడటము, కొంచెం డబ్బులు ఆవిడ మొహాన్ని ఇసరు కొట్టి నేత్ర వెళ్ళిపోవటం జరుగుతుంది కదా. అప్పుడు మిథున వెళ్ళి ఆ పని ఆవిడని అడుగుతుంది కదా, ఏమైందమ్మా, ఏంటి అమ్మాయి నువ్వు గొడవ పెట్టుకున్నారు అంటే, అమ్మ చూడండి అమ్మ, రోజు మందు సీసాలు తాగి కవర్లో చుట్టి డస్ట్బిన్లో వేయమంటే అలా వేయకుండా పగలు కొట్టి వేస్తుంది. అవి మేము చేయి పెట్టగానే చేతులు గుచ్చుకుంటుందమ్మా, ఎన్నిసార్లు చెప్తున్నా వినదు అమ్మాయి అని చెప్పేసి మిథునకి చెప్పగానే మిథున షాక్ అవుతుంది కదా, ఏంటి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అమ్మ, చాలా పని చేసుకొని పద్ధతిగా ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి మందు తాగటం ఏంటి అనేసి అంటూ ఉంటే, లేదమ్మా మందు తాగుతుంది, ఒకరోజు కాదు రోజు తాగుతుంది, మామూలుగా కూడా కాదు అని చెప్పేసి ఇంక మొత్తం నేత్ర గురించి మిథునకి చెప్పగానే అప్పుడు మిథున అనుకుంటూ ఉంటుంది, నేత్ర తాగుతుందా, ఇంకా నా దేవాన్ని కూడా ఏదో చేసి మొత్తానికి ప్లాన్ చేసే ప్రకారం ఇరికిచ్చినట్టుంది, ఎలాగైనా సరే ఇంట్లోకి వెళ్ళి అన్ని కనుక్కోవాలని చెప్పేసి ఇంకా వెనకాల నుంచి డోరు గట్టిగా ఊపి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. రకరకాల ఐడీలు ఉంటాయి కదా, నేత్ర పేర్లు వేరుగా ఆ కంపెనీ ఈ కంపెనీ అనేసి ఏదేదో ఐడీలు ఉంటుందో అప్పుడు మిథునకు అర్థమైపోతుంది. అది కాకుండా ఐడీలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు సంబంధించి ఆ కంపెనీల దగ్గరికి వెళ్తే అసలు ఈ పేరు గల అమ్మాయి కంపెనీలో పని చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పటము. ఈలోపే ఒక అబ్బాయి వచ్చేసి, ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఈ మధ్య వీడియో వైరల్ ఒకటి అయ్యింది కదా, నేను వచ్చేసేపాటికి ఆ అబ్బాయిలకు వల వేస్తుంది డబ్బుల కోసం, అది ఇది ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది కదా అని చెప్పేసి కూడా అబ్బాయి చెప్తూ ఉంటాడు కదా. అప్పుడు మిథున ఇంకా అన్ని విషయాలు కనుక్కొని ఆ వీడియో ఒక్కటి తీసుకొని ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది కదా. ఈ వీడియో ఎలాగైనా సరే ఎస్ఐకి చూపించాలి, నేత్ర నిజ స్వరూపాలన్నీ బయట పెట్టాలి, నా దేవాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఒక ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా నేత్ర గురించి ఆలోచిస్తూ వెళ్తుంది. ఈ నేత్ర ఎంత మంచిదనుకున్నాను, ఇంత మోసమా, మరి ఇంత అసలు నా దేవాన్ని కూడా ఏదో ప్లాన్ ప్రకారం ఎవరు సహాయంతోనో మొత్తానికి ఇరికిచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో అర్జెంటుగా చూపించేసి ఎస్ఐ గారికి నా భర్త దేవాన్ని విడిపించుకోవాలి అనేసి గబగబా వెళ్తూ ఉంటుంది కదా. ఇలా వెళ్తూ ఉండేలోపు ఆటోలో వెళ్తూ ఉండేలోపు అప్పుడే ఆదిత్య ఫోన్ చేస్తాడు. ఆ నేత్ర ఇలా ప్లాన్ చేసి దేవాన్ని పోలీస్ స్టేషన్లో ఇరికించడానికి కారణమే ఆదిత్య కదా. ఆదిత్య మిథునాన్ని చాలా ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న తరుణంలోనే కొన్ని కారణాల వల్ల దేవ మిథున మెడలో తాళి కట్టేశాడు కదా. ఇంకా మిథున అప్పటి నుంచి దేవానే నా భర్త అని చెప్పేసి ఇంకా అలాగే ఉండిపోయింది కదా. కాకపోతే ఇంకా ఆదిత్యకు మనసులో మటుకు మిథున మీద ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోలేదనమాట. ఎలాగైనా సరే దేవా గారిని మిథున లైఫ్లోంచి తీసి పడేసి నేను మిథున లైఫ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ ప్లాన్ అంతా చేస్తూ వచ్చాడనమాట. ఇంకా అప్పుడే ఆదిత్య మిథునకు ఫోన్ చేస్తే మిథున అనుకుంటూ ఉంటుంది, ఆదిత్య ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అనేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఆదిత్య అనగానే అప్పుడు ఆదిత్య ఓవర్ యాక్షన్ చేసి నటించడం స్టార్ట్ చేస్తాడనమాట. మిథున నువ్వేం కంగారు పడమాకు, టెన్షన్ పడమాకు, దేవాన్ని ఎలాగైనా సరే నేను బెయిల్కి అప్లై చేసి దేవాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వేం ఇబ్బంది పడమాకు, నీకు తోడుగా జీవితాంతం నేను తోడుంటాను, ఏ విషయంలో అయినా సరే నువ్వు బాధపడమాకు అది ఇదని చెప్తూ ఉంటే అప్పటికి మిథున అంటూ ఉంటుంది, నీ అవసరం నాకేమీ లేదు ఆదిత్య, నువ్వు హెల్ప్ చేస్తాను అన్నందుకు నీకు థ్యాంక్ యూ సో మచ్, కాకపోతే నేను నా భర్తని ఎలా బయటికి తీసుకొచ్చుకోవాలో ఏ విధంగా చేయాలో ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను కన్ఫామ్గా నా భర్త దేవాన్ని బయటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి మిథున చెప్తూ ఉంటే
ఆదిత్య అంటూ ఉంటాడనమాట. ఏంటి మిథున ఇంత కాన్ఫిడెంట్‌గా ఉంది, ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మిథున దగ్గర అని చెప్పేసి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే మిథున అంటూ ఉంటుందన్నమాట, ప్లీజ్ ఆదిత్య నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను, నీతో తర్వాత మాట్లాడతాను అనేసి అంటూ ఉంటే, మిథున ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నీకు, ఇది ఒక్క మాట చెప్పు అనేసి అనగానే, ఆ నేత్ర మంచిది కాదు ఆదిత్య, తను మగవాళ్ళని లైన్లో పెట్టేసి డబ్బుల కోసం మోసం చేస్తూ ఉంటుంది, తను మోసం చేసిన వీడియోలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఆ వీడియోలన్నీ నాకు దొరికాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చూపించి నా భర్తను ఎలాగైనా బయటికి తీసుకొచ్చుకుంటాను, ఇప్పుడు దాంట్లో ఆటోలో ఉన్నాను, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను, తర్వాత నీతో మాట్లాడతాను అనేసి ఫోన్ కట్ చేసేస్తుంది కదా. ఇంకా ఆదిత్యకి టెన్షన్ వస్తుందన్నమాట. వామ్మో ఈ మిథున నేత్ర గురించి ఏదో దొరికినట్టుంది, ఇంకా ఈ మిథున వెళ్ళి దేవాగారిని బయటికి తీసుకొచ్చేస్తే ఇంకా మిథున నాకు సొంతం అవ్వదు, ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసేసి, తను ఇలా వస్తుంది, దీన్ని ఇలా చెయ్యాలనుకుంటుంది, మీరు ఆ పని అంతా అవ్వకుండా మీరు అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్పేసి ఆదిత్య మొత్తానికి అవతల మనిషితోటి ఫోన్ చేసి మిథున గురించి దేవా గురించి విషయాలన్నీ చెప్పేస్తాడు. ఇంకా ఇలా పోలీస్ స్టేషన్కి మిథున వెళ్తుంది, ఆటో ఆగుతుంది, మిథున లోపలికి వెళ్దామనే లోపు నేను దేవా దగ్గరికి ఆటో అమ్మాయి వచ్చింది కదా, 13 సంవత్సరాల నుంచి రాజా నేను ప్రేమిస్తున్నాను రాజా, నిన్నే పెళ్లి చేసుకుంటాను రాజా, ఎప్పటికైనా నేనే నీ భార్యనని పాపము చాలా దేవా వెనకాల వెంటబడుతూ దేవాన్ని చిరాకు పడుతూ ప్రేమిస్తూ ఉండేది కదా. తను నిన్న దేవాన్ని కలవటానికి వచ్చింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళటానికి అని బయలుదేరే లోపు మిథున వస్తుంది కదా, ఇంకా మిథునకి ఎదురు వెళ్ళి, నువ్వు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళటానికి లేదు, నా నా రాజాని నువ్వు దక్కించుకోలేదు, నాకు దక్కేటట్టు చేయలేదు, ఇంకా మన ఇద్దరికి దక్కకుండా దానికి దక్కాడు, అది చూడు, అదే నువ్వు సరిగ్గా చూసుకొని ఉంటే ఇవాళ రోజున నా రాజా అమ్మాయి జోలికి వెళ్ళేవాడా, నిన్ను కాదని చెప్పి నన్ను కానీ పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి నా రాజా బిడ్డలు నా కడుపులో మోస్తూ ఉండేదాన్ని, ఏది కాకుండా చేసావు అది ఇది అని చెప్పేసి ఇంక నోటికి వచ్చినట్టుగా మిథున మీద ఎగిరెగిరి పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే మిథున అంటూ ఉంటుంది, దేవ నా సొంతం, ఆ దేవుని ఆజ్ఞ ఉండబట్టే నా మెడలో తాళి కట్టాడు దేవ, ఇంకా అది మా బంధం జన్మలకి విడదీయరాని బంధం కాబట్టి ఇంకా ఈ జన్మకైతే దేవా నీకు దక్కడు, దేవాకి నేనే భార్యని అని చెప్పేసి మొత్తానికి మిథున మటుకు ఖచ్చితంగా చెప్తుందన్నమాట అమ్మాయితోటి. అప్పుడు అమ్మాయి అంటూ ఉంటుంది, ఒక రొట్టె ముక్కు కోసము ఎలుక కొట్టుకుంటూ ఉంటే పిల్లొచ్చి ఎత్తుకొని పోయినట్టుగా ఆ దేవాన్ని నువ్వు నేను ప్రేమించి సచ్చాము, ఎవరు ఏం చెప్పినా కూడా మనం నా దేవ మంచోడు, ఆ తప్పు చేయలేదు అని చెప్పేసి మనం నమ్ముతున్నాము, కానీ ప్రజలు నమ్మరు కదా, ఎందుకంటే దేవానే ఆ అమ్మాయి నేత్రాన్ని ఇలా చేశాడు అనేసి జనమందరూ నమ్ముతున్నారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేసి అనగాని అప్పుడే మిథున అంటూ ఉంటుంది, ఒక్కరు కాదు ప్రపంచం కదిలి వచ్చినా సరే నా దేవ ఇలాంటి తప్పు చేయడు, కాబట్టి నా దేవాన్ని ఎలా బయటికి తీసుకొని రావాలి, ఏం చేయాలి ఏంటి అనేది నేను చూసుకుంటా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నా పెళ్ళైన కొత్తలో నువ్వు దేవా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి చాలా ట్రై చేసావు, రాగలిగావా, రాలేదు కదా, కాబట్టి ఇప్పటికీ నువ్వే కాదు నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా, నేత్ర లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఎవ్వరు కూడా నా దేవాన్ని దక్కించుకోలేరు, ఈ జన్మకి నా దేవాన్ని నేనే భార్యని, నా దేవ నాకే సొంతం అని చెప్పేసి ఎవరైనా సరే నా జోలికి కానీ నా భర్త జోలికి కానీ వస్తే ఒక్కొక్కదాన్ని చంపి పడేస్తా అని చెప్పేసి క్లాస్ పీకి ఇంకా మిథున వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు అమ్మాయి అనుకుంటూ ఉంటుంది, నేనే మాస్ అనుకున్నాను, ఈ మిథున చూపులకేమో బాగా క్లాస్గా ఉంటుంది, నాకంటే ఓరమాసులాగా ఉంది అని చెప్పేసి మిథున వైపు చూసి ఇంకా తను ఆటో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా మిథున ఏమో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకెక్కడ ఇలా మ్యాటర్ జరిగితే మాస్టర్ గారి ఇంట్లో వచ్చేసేపాటికి సూర్యకాంతం కనపడదు. సూర్యకాంతం వల్ల ఆయనేమో లోపల బెడ్రూమ్ లోపలికి వచ్చేసేపాటికి బీరువారి తలుపులన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట. ఒక్కసారి టెన్షన్ పడతాడు, ఎవరన్నా దొంగలు వచ్చారా, ఇదేంటా బీరువా డోర్ ఓపెన్ చేస్తుంది, ఈ సూర్యకాంతం ఏమో కనపడట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ సూర్యకాంతం అనేసి పిలుస్తూ ఉంటాడు. ఈ సూర్యకాంతం మటుకు ఎక్కడ కనపడదనమాట, ఎక్కడ పోయింది సూర్యకాంతము అని చెప్పేసి వెతుకుతూ బీరువా డోర్ తీగానే ఆ గోల్డ్ బాక్సుల్లో ఎటువంటి గోల్డ్ ఉండదన్నమాట, ఏదో జరిగిపోయింది, నేను ఇన్ని రోజులు కూడా సంపాదించిందంతా కూడా మా నాన్నకు కూడా 1 రూపాయి ఇవ్వకుండా బంగారం చేయించాను, ఆ బంగారం కూడా ఎవడో కావాలని ఎత్తుకుపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి అనేసి అనేలోపే సూర్యకాంతం నగలన్నీ తెగేసుకొని చంద్రముఖిలాగా వస్తుందన్నమాట. అది నాదే ఇది నాదే ఈ నగ నాదే అని చెప్పేసి చంద్రముఖిలాగా చేస్తూ వస్తుంది. అప్పుడే సూర్యకాంతం వల్ల ఆయన అంటూ ఉంటాడు, ఏంటి ఈ నగలన్నీ వేసుకున్నావు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చూశారనుకో మనమంతా మోసం చేసి ఇదంతా దాచిపెట్టామని అర్థమైపోతుంది అనగానే, ఎన్ని రోజులు వేసుకోకుండా ఉండమంటావు, అందరికీ భయపడిపోయి ఇలా కొనుక్కున్నది చేపించుకున్నది మెడలో వేసుకోవటానికి కదా, నేను ఇలా బీరువాలో పెట్టను, ఇంక పొంచి నేను మెడలో వేసుకొని తిరుగుతాను అని చెప్పేసి సూర్యకాంతం వాళ్ళ ఆయనకి చెప్పగానే అప్పుడు సూర్యకాంతానికి వాళ్ళ ఆయన చెప్తూ ఉంటాడనమాట, సరే వేసుకొని తిరుగు, మనం
పెద్దగా ఏం వ్యాపారాలు లేవు అని చెప్పేసి మా నాన్నకి 200, 300 ఇచ్చి నెలకి బంగారం అంతా దాచిపెట్టాను కదా! చేపిచ్చాను. ఇప్పుడు ఈ బంగారం అంతా మా ఇంట్లో వాళ్ళు చూసేసారనుకో, ఇది ఇంట్లో భాగమే కదా అని చెప్పేసి ఆ బంగారం తీసేసుకుంటారు. నీకేమీ ఉండదు. అప్పుడు తిన్నగా కుదిరిద్ది అని చెప్పేసి సూర్యకాంతానికి వాళ్ళ ఆయన క్లాస్ పీకుతాడనమాట. అప్పుడు సూర్యకాంతం అవునా? అవునా మొగుడా? ఇప్పుడు బంగారం అంతా ఇంట్లో వాళ్ళు చూసేస్తే తీసేసుకుంటారా? వాటాలేయమంటారా? అబ్బబ్బా! ఈ ఇల్లు ఎలాగైనా సరే అమ్మేసే ముందు ఎవరి భాగం వాళ్ళకి ఇస్తారు కదా! మన భాగం మనం అమ్మేసుకొని హ్యాపీగా వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏసుకోవచ్చు కదా! ఈ నగలన్నీ. ఆ రోజు ఎప్పుడుకొస్తుందో ఏమో! ఇన్ని నగలుండి కూడా ఏమీ పెట్టుకోకుండా బోసి మెడతోటి, బోసి చెవులతోటి ఉండాల్సొస్తుంది. నాకు కూడా మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఓకే ఏడుస్తూ ఆ మెడల్లోకి, ఆ చెవులకి పెట్టుకున్న గోల్డ్ అంతా కూడా తీసి వాళ్ళ ఆయనకి ఇస్తూ ఉంటే, వాళ్ళ ఆయనేమో బాక్సులో సర్దుతూ ఉంటాడనమాట. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇక మిథున గబగబా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటుంది కదా! అప్పుడే ఎస్ఐ గారు మిథున గురించి ఊహించుకొని కలలు కంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఎస్ఐ గారు నా మిథున కావాలంటారు. ఆదిత్య నాకు మిథున సొంతం అవ్వాలి. ఈ దేవా ఏమో నాకు అసలు మిథుననే ఇష్టం లేదు అంటాడు కదా! హరివర్ధన్ గారి వల్ల పాపం మిథున అంటే పంచ ప్రాణాలుగా ఉన్నటువంటి దేవ కూడా ఇంకా మిథున అంటే నాకు ఇష్టం లేదు, మిథునాన్ని నేను ప్రేమించట్లేదు అనే స్థాయికి వచ్చేసాడు కదా పాపం. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది కదా మొత్తానికి. ఇంకా వెంటనే మిథున ఎస్ఐ దగ్గరికి రాగానే ఎస్ఐ అప్పుడే మిథున గురించి కలలు కంటూ ఉంటాడు కదా! అప్పుడే అంటూ ఉంటాడు, ఆహా నిజంగా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడే నేను నీ గురించి కలలు కంటూ ఉంటే ఈలోపే నువ్వు ప్రత్యక్షమయ్యావు. ఏంటి ఇలా వచ్చావు అనేసి అనగానే, సార్ ఒకసారి వీడియో చూడండి, ఈ వీడియో చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ నేత్ర ఒక ఫ్రాడ్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆ వీడియో మొత్తం కూడా ఎస్ఐకి చూపిస్తుంది అనమాట. అప్పుడు ఎస్ఐ అంటూ ఉంటాడు, ఏంటి నాటకాలుగా ఉందా, ఇది ఎప్పుడుదో వీడియో కదా, అప్పుడు అమ్మాయి అలాంటిది అవ్వచ్చు క్యారెక్టర్, కానీ ఇప్పుడు మంచిగా మారిందేమో, మీకు కావాలని మీ ఆయనే ఆ నేత్రాన్ని ఇలా చేశాడేమో, ఎవరు నమ్మాలి అది ఇది అని చెప్పేసి ఇంకా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే మిథున అంటూ ఉంటుంది, మీరు రాంగుగా మాట్లాడద్దు సార్, మీరు వీడియో చూశారు కదా ఆల్రెడీ, నా భర్త దేవా ఇంకా నిన్నటి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు, ఆ నేత్ర ఫ్రాడ్ అని తెలిసింది కాబట్టి నా భర్తను పంపిస్తే నా భర్తను తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి మిథున ఒకటికి 4 సార్లు అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు ఇవన్నీ కూడా వింటూ ఉంటాడు దేవ. అంటే నేత్ర కావాలని చెప్పేసి ఇలా మోసం చేసింది, ఇప్పుడు దాకా నాకే తెలుసు, ఇంక మొత్తానికి మిథునకు కూడా తెలిసింది నేత్ర మొత్తానికి మంచిది కాదు అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అప్పుడే ఎస్ఐ అంటూ ఉంటాడు, ఇలాంటి వీడియోలు నువ్వు కొంత తీసుకొని వచ్చినా సరే ఆ దేవగాడు బయటికి రాడు, వాడు బయటికి రాకుండా ఏమేమి కేసులు వేస్తే వాడు లోపలే ఉంటాడో అవన్నీ నేను వేస్తాను అని చెప్పేసి ఇంక మిథున ముందే ఎస్ఐ మాట్లాడుతూ ఉంటే అప్పుడే మిథున అంటూ ఉంటుంది, పాత కక్షలన్నీ పెట్టుకొని మీరు దేవాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం న్యాయంగా ఉందా, ఇంకా నేత్ర అనే అమ్మాయి ఫ్రాడ్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ క్లియర్గా నేను వీడియో కూడా తీసుకొని వచ్చాను, అయినా కూడా మీరు ఆ వీడియో చూసేసి ఇది ఎప్పుడుదో సాక్ష్యాలు ఉన్నాయా అది ఇది అంటున్నారు అని చెప్పేసి పాపం మిథున ఎస్ఐ గారిని అడగాల్సిన మాటలన్నీ అడుగుతూ ఉన్నా సరే ఎస్ఐ మటుకు ఒకటే చెప్తాడు, నేను దేవాన్ని బయటికి రానివ్వను, వాడు బయటికి రాకుండా ఏమేం కేసులు వేయాలో అన్ని కేసులు వేస్తాను, నీ భర్త బయటికి రాకుండా చూస్తే బాధ్యత నాది అని చెప్పేసి దేవా మీద కోపంతో ఎస్ఐ ఊగుతూ ఉంటే ఇక మిథున అంటూ ఉంటుంది, నా దేవా తప్పు చేయలేదు, ఆ నేత్ర తప్పు చేసింది, ఆ నేత్రకి వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారో వాళ్ళను కూడా పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నా భర్తను బయటికి తీసుకొని వెళ్ళి తప్పు చేసిన వాళ్ళని ఈ లోపలికి నెడతాను చూడండి, అలాగని చేయకపోతే నా పేరు మిథునానే కాదు అని చెప్పేసి బాగా ఎస్ఐ గారికి జవాబు చెప్పేసి దేవ దగ్గరికి వెళ్తుందనమాట. దేవ పాపం లోపలే ఉండి మిథునాని అలాగే చూస్తూ ఉన్నాడు కదా, మిథున రావటం గమనించి దేవ మొహం తిప్పుకుంటాడనమాట. ఇంకా దేవ దగ్గరికి వెళ్ళి మిథున అంటూ ఉంటుంది, దేవ నువ్వు తప్పు చేయలేదని నాకు అర్థమైపోయింది, నేను సాక్ష్యాలు తీసుకొని వచ్చినా కూడా ఎస్ఐ గారు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వేం భయపడమాకు, టెన్షన్ పడమాకు, నిన్ను నేను బయటికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి మిథున దేవాకి చెప్తూ ఉంటే దేవ ఒకటే అంటాడు, అసలు నువ్వెవరు, నేను నిన్ను భారీగానే అనుకోవట్లేదు, అలాంటిది నువ్వు నన్ను బయటికి తీసుకువెళ్తానంటాము ఇవన్నీ తీసుకురావటం అవసరమా, నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను భారీగా నేను అంగీకరించట్లేదు, నువ్వు నా లైఫ్లో ఉండద్దు అని చెప్పేసి దేవ కోపంగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే హరివర్ధన్ గారు చెప్పారు కదా, మిథునాకి దూరంగా ఉండు, మిథునాకి కానీ నువ్వు దగ్గర అయ్యావంటే నేను చచ్చిపోతాను అనేసి భయపిచ్చున్నారు కదా, పామ్మాయి అన్నీ గుర్తుకొని వచ్చి మిథున మీద గుండె అంత ప్రేమ ఉన్నా సరే దేవ మటుకు మిథున అంటే ఎవరో ఇష్టం లేనట్టుగానే నటిస్తూ ఉంటాడనమాట. మొత్తానికి మిథున దేవ మాటలు విని కొంచెం బాధపడుతూ ఉంటుందా.
ఇంకా అప్పటికి మిథున అంటూ ఉంటుంది, నీకు నేనంటే పంచ ప్రాణాలు, కాకపోతే నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో ఏమో, ఇదంతా కూడా నేను త్వరలోనే బయటికి పెట్టిస్తాను. ఎవరెవరు మన ఇద్దరిని విడదీయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను. నీకు నా మీద ప్రేమ ఉందని నేను నిరూపించుకుంటాను. అప్పుడు దాకా ఎవ్వరు ఏం చేసినా ఆ దేవుడే దిగి వచ్చినా సరే నీకు నేనే భార్యని, నాకు నువ్వే భర్తవి అని డైలాగ్ కొట్టి ఇంటికి బయలుదేరుతుందనమాట. ఇంకా దేవా మిథున వైపు అలాగే బాధగా చూస్తూ ఉంటాడు. ఎందుకు మిథున నేనంటే నీకు అంత ఇష్టం, నేను అంత చిరాకు పడుతూ ఉన్నా సరే నువ్వే నా ప్రాణం అని చెప్పేసి నన్ను పూజిస్తున్నావే తప్ప పాపము అనేసి బాధపడుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట. ఇందుకు సీరియల్ అర్థమైందా? బాగుందా? అర్థమైంది, బాగుంది, చక్కగా ఉంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. నెక్స్ట్ రాబోయే నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.